నమస్తే. ఆరోగ్యం కోసం, ఆరోగ్యం ఉంటే అన్నిటికీ మూలం అనే సత్యాన్ని ఇప్పటికైనా మీరు గుర్తించి ఆరోగ్య గ్రామానికి లక్ష్మణ్ గారి సారథ్యంలో ఉన్నందుకు మనస్ఫూర్తి మీకు పదాభివందనాలు. మీ అంతటా మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు, అంటే గర్వంగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే చాలామంది ఆరోగ్యం మనలో తగ్గుతున్నా కానీ దాని వైపు మొగ్గు చూపించకుండా ఈ సంపాదన పడి, పిల్లల మీద పడి, మమకారాలను పడి దాన్ని పట్టుకొని ఉండేవాళ్ళు కంటే మీరన్నా ఎంతవరకు అవేర్నెస్ తోటి ముందు వచ్చారు చూడు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఎందుకనంటే మెయిన్ ఒక మాట చెప్పాలంటే, ఈ దేహమే అన్నిటికీ మూలం అంటారు మనం. ఇది కరెక్ట్గా ఉంటే ప్రపంచం అంతా కరెక్ట్గా, అన్నీ కరెక్ట్గా ఉండట్టే. ఇక్కడ ఎప్పుడైతే ఈ దేహం లోపల మనం కానీ కొంచెం అనీజీ వచ్చేస్తుంకోండి, ప్రపంచం అంతా అనీజీగా, చూపు అనీజీగా, మాట అనీజీగా, టోటల్గా ప్రపంచమే తలకిందులు అయిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది. దేహం సరే కానీ అంటే దేన్ని సరిచేస్తే ప్రపంచం అంతా సరైనట్టు కనిపించుతో అదే ఆరోగ్యం. ఎందుకంటే మనం చెబుతాము, మా సినిమా థియేటర్లో కూడా అంటారు కదా, ఆల్కహాల్ ఇంజూరియస్ హెల్త్, స్మోకింగ్ ఇంజూరియస్ హెల్త్ అంటారు కదా. ఇంకోటి యాడ్ చేసుకోవాలి, అతిగా తిన్న ఆహారం కూడా ఇంజూరియస్ హెల్త్. అర్థమైంది తల్లి? ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి చూడాలి, ఏమి చూడకూడదు, ఏమి వినాలి, ఏమి వినకూడదు. అది అత్తవారి గారులో పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తాడు, ఎక్కడ తగ్గి ఉండాలో ఎక్కడ నెగ్గి ఉండాలో తెలుసుకున్నామని హీరో అంటాడు. తినే కాడ ఎక్కడ తగ్గి తినాలో తెలుసుకున్నవాళ్ళే నిజమైన హీరోలు మీరందరూ. ఎందుకంటే ఇక్కడే తల్లి ఏంటంటే, జరిగినట్టు వదిలేసేయండి. ఎక్కడి నుంచైనా ఇలాంటి అద్భుతమైన ఈ ప్రాంగణంలోకి ఆరోగ్య గ్రామానికి మీరు వచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ కార్యక్రమం అద్భుతం అనమాట. ఎందుకంటే అద్భుతమైన ఈ నేచర్లోకి రావడమే మీకు చాలా మంది ఆరోగ్యం కుదరపడ్డట్టుగా. మనం తెలియకుండా ఏం అయిపోయామంటే, మేము మెడిటేషన్ ధ్యానంలో మేము చేస్తున్నప్పుడు మనకి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు మనం వెళ్ళంగానే గ్లాస్ ఆటోమేటిక్ సెన్సార్ స్విచ్ చేస్తారు. మన సైకాలజీ రంగం గ్లాస్ ఓపెన్ అవుతుంది. అందరికి అనుభవం ఉంది, అందరికి అనుభవం ఉంది. అలాగే మనకు తెలియకుండానే మన మెంటాలిటీ, మన మనసు కూడా ఏమైపోయిందంటే, తిండికి, ప్రపంచ విషయాలకి, అన్నిటికీ తెలియకుండా కనెక్ట్ అయిపోయింది. మనకు తెలియకుండానే ఎంత తింటున్నామో మనకు తెలీదు, ఏ సైం తింటున్నామో తెలియదు, ఏ సైం కొనుక్కుంటున్నామో మనకి తెలియదు, ఏదో లిగుతున్నామో మనకు తెలియకుండానే మన సెన్సార్ మన ఓవర్ఫుల్ చేసింది. ఇక్కడికి రావటం ఏంటంటే, ఆ సెన్సార్ను కొంచెం కట్ చేసి కొంచెం ఫ్రెష్ సెన్సార్, ఓహో నేను ఇదే తింటా, నేను ఆరోగ్యంగా ఉంటా. అప్పుడు మన లోపల సెల్స్ కానీ ఎప్పుడైతే మన కమెంట్ కానీ వాటి మీద మనకు వచ్చింది అనుకోండి, లక్ష్మణ్ గారు ఆరోగ్య గ్రామంలో పెట్టింది నేను తింటాను, నేను ఆరోగ్యంగా నేను ఉంటాను అని ఎప్పుడైతే మీ మనసు లోపల ఒక ఫీడ్ చేశారో ఆటోమేటిక్గా మీరు ఆరోగ్యవంతులు అయినట్టే. ఎందుకంటే ఆ సెన్సార్ కట్ అయిపోయింది కదా, ఈ సెన్సార్లోకి వచ్చారు కాబట్టి. అందుకని ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి అయినా చాలా జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండాలి. మనం ఉందా 4 రోజులు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఏంటంటే, ఒక లేడీస్ ఇంట్లో అనీజీగా ఉందనుకోండి అమ్మా, ఆ పిల్లలు, ఆ భర్త, వాళ్ళు చుట్టూరు కూడా ఆనందంగా ఉండలేదు. మీరు నవ్వుతూ అలా పలకరిస్తారు, అంటే కూర్చోండి అని అలా హ్యాపీగా ఉండి ఉత్సాహంగా నడుస్తూ ఆ వండిన కూరని ప్రేమతో వాళ్ళు పెట్టారనుకోండి, ఇలాంటి ఆరోగ్యమైన ఆహారాన్ని వాళ్ళు పెట్టారనుకోండి, మీ ఆరోగ్యం ప్లస్ వాళ్ళుగా అవుతారు ఆరోగ్యం. అందుకని ముందు మీరు చాలా క్లారిటీగా ఉండాలి. మీరు ఈ ఆహారం నియమాలు పాటించి మీరు ఇంటి దగ్గర నేర్చుకొని మీ ఫ్యామిలీకి, మీ భర్తకి, పిల్లలకి అందరూ కూడా పెడితే అది చాలా ఎక్స్పెండ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీతోటి కాదు ఇది, మీరు దీన్ని తీసుకెళ్ళి మీ అందరికీ ఈ ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనేది ఈ సందర్భంగా మీ మనస్ఫూర్తి అవుతున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే తల్లి, మేము సినిమాలో వెళ్ళిన తర్వాత మేము అంటే స్టార్టింగ్ మేము విలేజ్ లైఫ్ నుంచి మేము ఊర్లో మేకలకి వెళ్ళి స్టార్ట్ అయిన మా జీవితం
అక్కడ పెరుగన్నం పొద్దున్నే గింజన్నం తాగిన వాళ్ళు మేము. అలాగే మా జీవితం సినిమాలు టర్న్ అయిన తర్వాత సర్వభోగాలకన్నీ మా ముందు కంటి ముందుకు వచ్చినాయి. ఆహార నియమాలు కానీ అసలు ఎన్నో, మేము ఒక పార్టీకి వెళ్తే అసలు ఎన్ని రకాలు ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి రాజస్థాన్ ఐటమ్స్, ఆ ఐటమ్స్, ఈ ఐటమ్స్ మొత్తం టేబుల్ మీద ఒక 50 ఐటమ్స్ ఉంటుంటుంది. మేము ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం మేము మెయిన్ టెక్నీషియన్స్ కాబట్టి మాకు స్పెషల్గా మాస్టర్ మీకు సపరేట్గా ఏర్పాటు చేసామంటారు. ఇది డైరెక్టర్, హీరోస్ కూర్చున్న దాంట్లో వెళ్ళబోయే ముందే మేము ఫుడ్ తినేసి ఫ్రూట్స్ తినేసి వెళ్తాం. ఎందుకనంటే అట్లా మనం దాన్ని కానీ మనం కంట్రోల్ చేయగలిగితే, ఈరోజు మాకు 60 సంవత్సరాలు ఆరోగ్యంగా ఏమి ఉన్నాం అంటే మేము 4 పూటలు అన్నం తిన్నాం. మేము ఐపుసాం మాలేసుకొని 4 పూటలు అన్నం తినేవాళ్ళని. ఐపుసాం మాలేసుకొని నిద్ర పట్టక నేరుగా ఐపుసాం దగ్గరికి వెళ్ళేసుకొని కొత్తగా తిరిగి చెన్నైలో ఉన్నప్పుడు దేవుడు నేను క్షమించి నిద్ర పట్టలేదని ఫుల్గా తిని పడుకున్న రోజులు కూడా మాకు ఉన్నవాళ్ళు. ఈరోజు మధ్యాహ్నం ఒక పూటే భోజనం. మా చీరాల మా విలేజ్ వాటర్కి వెళ్తే మా ఫుల్ మీల్స్ భోజనం పెట్టేవాళ్ళు కదా మా ఇద్దరికి. మేము మా నలుగురు శారదా వాటర్ అని ఉండేది 5 రూపాయలు ఫుల్ మీల్స్. 4 పేషెంట్లు నలుగురికి తీసుకొస్తున్నాడు. లాస్ట్కి డబ్బులు కట్టేటప్పుడు 5 రూపాయలు ఇచ్చేటప్పుడు ఆ రిసెప్షన్ ఉండి ఆయన వచ్చి మీ పేర్లు ఏం రాసుకున్నాడు. ఎందుకు సార్ మా పేరు రాసుకున్నాను? మేము హ్యాపీగా ఫీల్ అయ్యి రామ్ లక్ష్మణ్ సుబ్బారావు సీనియర్ ఇచ్చాం. వాళ్ళు అచ్చండి పిలిచి అవుతున్నాడు. ఈ పేరు గారు వాళ్ళు నలుగురు కానీ రేపు వస్తే మళ్ళీ భోజనానికి వస్తే డబుల్ మీల్స్ అయితే పెట్ట సింగిల్ మీల్స్ నాట్ ఇంత తినేవాళ్ళు. ఇంత పేషెంట్ ఉండేది కదా, పేషెంట్ అంటారు కదా మనకి, అన్వడిసిన పేషెంట్స్. అలాంటి పేషెంట్ 2 తినేవాళ్ళు మేము. అలాంటి ఓళ్ళు ఏంటంటే ఓహో దాని నుంచి అట్లా మనం తెలియకో తెలుసో మనం స్టార్టింగ్లో ఏదో తిన్నాం, తప్పు లేదు. పొద్దుగులు అదే పనిలో మనం వెళ్ళాం అనుకోండి, మన క్లారిటీ లేదు. అందుకని మేము తెల్లారుజామున 3 గంటలు లెగుస్తాం, 3 o'clock లెగుస్తాం. మేము పండుకునే టైము 7:30, 8. ఇప్పుడు మేము నిన్న మా సేవలో ఉన్నాం, 7 o'clock పండుకున్నాం. పక్షులు అన్ని జీవరాశులన్నీ కరెక్ట్ 7, 8కే పండుకునేది. మనుషులు అక్కడలే, మన ఒక్కడమే టైం మార్చుకున్నాం. రైట్, టైం మార్చుకున్నాం. అందుకని మేము జంతువుల్ని ఫాలో అవుతున్నాం. ఎందుకంటే వాటికి హాస్పిటల్ తక్కువ ఉండే కాబట్టి. మనకి ఎక్కువ ఉండే కదా, స్టార్ హాస్పిటల్లో, పిబుల్ హాస్పిటల్ మనకు ఉండే కదా, 5 స్టార్ హాస్పిటల్. జంతువులు ఎక్కడ స్టార్ హాస్పిటల్ చూసారు మీరు? హాస్పిటల్లో పెట్టుకొని గవర్నమెంట్ జంతువుల హాస్పిటల్లో సార్ మాకు వాళ్ళు నిద్రపోతున్నారు, జంతువులకి ఏం డబ్బులు రావట్లేదు సార్ పర్లేదు అన్నారు. కానీ మనుషులకి కీలో అందుతున్నా అడ్వాన్స్ బుకింగ్లో కావాలి. అటు ఏజీకి హాస్పిటల్కి మనం వెళ్ళే మా వాళ్ళు ఎవరు కలవడానికి చూద్దామని వెళ్ళినప్పుడు చూస్తే సినిమా థియేటర్లో ఎలా ఉన్నారు రద్దీ, అలా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. నేను తప్పు లేదు అంటలా. సేమ్ మేము చిన్నప్పుడు గేదెలు మేకలు కాసేవాళ్ళం కదా, మేము గడ్డి కోసుకొచ్చి గేదెకి వేసేవాళ్ళమే. కరెక్ట్గా తినేది, అది కడుపు నిండిన సంగతి తెలవంగలనే కరెక్ట్గా అది వదిలేసి కొనుక్కొని నెవరేస్తూ ఉండేది. అంటే దానికుండా జ్ఞానం మనకు లేదా? ఒక డాక్టర్ అంట, మీకు చిన్న ఉదాహరణ చెబుతాం. లక్ష్మణరావు గారు అంటే ఒక డాక్టర్ రిటైర్డ్ అయిపోతూ అందరినీ ఆవిడ కస్టమర్స్ ఉంటారు కదా, అందరిని పిలిచాడంట. పిలిచి పెద్ద పార్టీస్ ఇచ్చేయాడంట, అన్ని వెరైటీస్ పెట్టాడంట. ఆగండి, నేను డాక్టర్గా 50 సంవత్సరాలు నా సర్వీస్లో తెలుసుకున్నది మీకే ఒక మాట చెబుతాను, ఆ తర్వాత మీరు తినండి అన్నాడంట. అంటే రిటైర్డ్ అవ్వబోతున్నాను కదా, అందరూ తినబోళ్ళు అలా ఆగారంట. ఏం చెప్పబోతున్నాను? ఇలాగే పేట్లు పళ్ళి ముందు మనం చేతుండగా మీరందరూ మనుషుల్లా తినబాకండి, గేదెలాగా తినమన్నాడంట. అందరూ షాక్ అంట. ఇదే సార్ మమ్మల్ని పిలిచి గేదెలా తినమంటారా అని కంపెనీ వేసారంట. కూర్చోండి. అప్పుడు నేను అమృతసరి 50 సంవత్సరాలు అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, గేదె ఆకలి అయినప్పుడే తింటది, అవసరమైతే ఆగిపోద్ది. కానీ మనుషులు అట్లా కాదు, అవసరాలు మించి టైమింగ్ లేకుండా తినే మనుషులు ఉన్నారు. కాబట్టి ఎంత కావాలో అంత తింటే ఆరోగ్యం అనే సత్యాన్ని ఆ డాక్టర్ చెప్పినట్టుగా ఇలాంటి ఎన్నో సత్యాలు మనం తెలుసుకోవాలంటే నా మిత్రులారా చాలా జాగ్రత్తగా అలాగే మనం ఉండాలి. ఎక్కడంటే 2 దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 ఇంపార్టెంట్. 2 నోట్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నోట్లో నుంచి వచ్చేటప్పుడు మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. నోట్లో నుంచి అపసూచికలు బెలితే ఒళ్ళు బగులుద్ది. ఎక్కువ లోపలికి వెళ్తే
లక్షగా డైలాగ్ ఇచ్చాడు. దీని దగ్గర జాగ్రత్తగా ఉండలేమని పర్లేదు, కానీ ఈ రెండు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకేదో మీ డౌట్లు ఉంటే సరదా అడగండి, సరదా మాడుకుందాం. సరదాగా అడగండి. రామ్మా, పర్లేదు చెప్పమ్మా, పర్లేదు చెప్పు. సరదాగా మన అందరం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ తల్లి, మనం అంతా వస్తే కుటుంబం మన అందరమే. మీరు ఆనందంగా ఉండి నవ్వుతూ ఉండాలనుకోండి, లక్ష్మణరావు గారు మొహంలో ఆనందం ఉంటుంది. ఆనందంగా నువ్వు బాధపడుతుంటే ఇక్కడ బాధపడతాడు. థ్యాంక్ యూ తల్లి. సో మేము మీ ఇంటర్వ్యూస్ కూడా చూస్తుంటాము. యు ఇన్స్పైర్ అ లాట్. నాట్ ఓన్లీ ఐ థింక్ నాట్ ఓన్లీ అట్ యువర్ వర్క్ యాజ్ ఎ పర్సనల్ గా కూడా మీ ఇద్దరు యు ఇన్స్పైర్ అ లాట్. థాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ సో దట్ వి కెన్ అండర్స్టాండ్ యు మోర్. థాంక్ యూ తల్లి. we recently started doing meditation, running, this ఇవన్నీ మేము లాస్ట్ 5 years నుంచి చేస్తున్నాం. ఓకే. ముందు అంతా ఫాస్ట్ ఫుడ్ వాటి అన్నిటికీ అలవాటు ఉండేది. ఓకే. అవేర్నెస్ బాగా వచ్చింది, ఇప్పుడు చేస్తున్నాం. థ్యాంక్ యూ తల్లి. ఫుడ్ ఇస్ లైక్ ఫైన్ నౌ. ఇప్పుడు ఓకే వి ఆర్ రెస్ట్రిక్టింగ్ ద ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ మెంటల్ పీస్ వి కెనాట్ బై ఇట్ ఎనీవేర్. సో ఐ వాంట్ టు టేక్ సజెషన్ ఫ్రమ్ యూ, లైక్ ఎలా మెడిటేషన్ బిగినర్ మెడిటేషన్ అంటారు, బట్ ఇట్స్ నాట్ ఈజీ అగైన్. థ్యాంక్ యూ తల్లి, నా బంగారు తల్లి. ఐ వాంట్ యూ టు లైక్ మీ ఎక్స్‌పీరియన్స్ అయ్యారు, టాకింగ్ అబౌట్ థ్యాంక్ యూ. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. నా బంగారు తల్లి మంచి క్వశ్చన్ అడిగింది. మీరు మెడిటేషన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ప్రపంచం, ఈ మనస్సుని మీరు ఎలా జయించగలుగుతున్నారు? ఈ ప్రపంచం అనేది మేము ఒక రంగుల ప్రపంచం, సినీ ప్రపంచంలో ఉన్నాం మేము. వీటన్నిటి ఎలా జయించి ఒక మెడిటేషన్ ఎలా చేయగలుగుతున్నారు నా బంగారు తల్లి అన్నది. మాకు చిన్న విషయం చెప్పాలి. డబ్బులు మాకు సేమ్ పేరు లేని వాళ్ళకి పేరు వచ్చింది. అసలు డబ్బులు ఊర్లో 10 పైసలు డబ్బులు లేవు, చెంటు పొలం లేదు, ఆకలి కోసం ఎవరు అన్నం పెడితే ఎదుగుతున్న వాళ్ళకి అన్నీ వచ్చినాయి. సినిమా ఇండస్ట్రీ అవార్డ్స్ వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, పేరు వచ్చినాయి. వాటితోటి భయం కూడా వచ్చింది. పడుకుంటే మన చచ్చిపోతే డబ్బులన్నీ ఎవరు తింటారో, మన ఈ పేరు ఉంటుందో లేదో. నిజమమ్మా, ఈ పేరు ఎలా కాపాడుకోవాలో రియల్ గా చాలా మంది కూడా వస్తుంది డౌట్. ఇంత డబ్బులు సంపాదించి మనం చచ్చిపోతే డబ్బులు ఎవరు తింటున్నారు అని ఫీలింగ్ వచ్చింది. ఇదేంటి, ఆకలేనోడికి అన్నం ఉంది, డబ్బు లేని డబ్బులు వచ్చినాయి, పేరు లేని పేరు వచ్చింది, ఇక భయం ఎందుకు ఉంది? అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఏది తెలుసుకునే అవసరం లేదో అదే ఇన్నర్ ట్రావెల్స్. మనకు భగవంతుడు ఏం చేశాడంటే కళ్ళు బయట పెట్టాడు, చెవులు బయట పెట్టాడు, నోరు బయట మాట్లాడడానికి పెట్టాడు, మనసు ప్రపంచమంతా తిరుగుదానికి పెట్టాడు. లోపల ఏమేంటే అతను ఎర్రగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, అతను ఆ కారుగా ఉన్నాడు, ఈ కారుగా ఉన్నాడు, అట్లా బయట ప్రపంచాలే మనకు తెలుస్తాయి, కానీ లోపల మనం ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. అప్పుడు నాగార్జున సాగర్ దగ్గరికి విపాసనాకి వెళ్ళాం. అసలు ఏంటి భయం ఎందుకు వస్తుంది, ఈ ఉండగా భయం ఎందుకు వస్తుందని. అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా వాళ్ళు సార్ మీకు అన్ని అలవాటు ఉంటే మేము జోరుస్తాం, నాటు అలవాడు అన్నారు. ఏదో కాళ్ళు కొట్టుకొని లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మన లోపల ఉన్న పంచేంద్రియాలు బయటకు వాటిని అక్కడ ఏం చేసామంటే ఇలా తిప్పాం, మన మీద పెట్టాం, మన ఊరివి ఇలా తిప్పినప్పుడు నాలో ప్రాబ్లమ్స్ చాలా కనిపించింది. అంటే చెప్పాను తల్లి, అహంకారం అన్నింటిలో కల్లా నేను మంచోడు అహంకారం వెరీ డేంజర్. చాలా మంది అంటారు కదా, నాకే అంటే నేను చాలా మంచోడిని అంటే ఇంటితో ఈశ్వరుడు పట్ల అంటారు కదా, నేను మంచోడైన భావన కానీ మనలో ఉందంటే అంత తప్పుగా తెలుస్తారు, మనం కరెక్ట్గా తెలుస్తాం. అప్పుడు మేము లోపలికి వెళ్ళాక అర్థమైంది, కొంచెం మాకు ఏం డ్రింక్ చెయ్యము, నేను చాలా మంచోడిని అలా అహంకారం వచ్చింది. ఆడికి వెళ్ళాక అర్థమైంది, కెమెరా ఇటు ఉందా, కెమెరా నా మీద తిప్పుకున్నది రాబోదు, నాలో ప్రాబ్లమ్స్ అన్ని చాలా క్లారిటీగా అర్థమైంది. బయట ప్రపంచానిగా సరి చేయాల్సింది ఇక్కడ నుంచి సరి చేయాలన్న ఉద్దేశంతో మనం సరి చేసుకోవాలి. ఫస్ట్ ఇన్నర్ ట్రావెల్ స్టార్ట్ చేసుకొని, చాలా మంది భర్తను సరి చేయాలని, పిల్లలను సరి చేయాలని, ప్రపంచాన్ని సరి చేయాలనుకుంటారు. ఫస్ట్ అవి ఎలా ఉంటా పర్లేదు, కానీ ముందు మనం సరే అయితే అవి మొత్తం సరే ఉన్నట్టే. అప్పుడు లోపల విపాసనాకి వెళ్ళి 10 టైమ్ క్లాస్ చేసాము. తర్వాత ఎనర్జీ కోర్సు సద్గురు దగ్గర కోయంబత్తూరు వెళ్ళాము, తమిళ మాకు తెలుసు కాబట్టి. తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళాము. అందరి దగ్గర గురువులకి అడ్మిషన్ చేస్తూ తెలుసుకున్నది ఏంటంటే, కొన్ని తెలిసినా తెలియనట్టు, కొన్ని చూసినా చూడనట్టు,
మాట్లాడటం తెలిసిన కొన్ని చోట్ల మాటలు రానట్టు, ఈ చెవులతోటి కొన్ని ఇన్నినా కొన్ని ఇన్ననట్టు, కొన్ని చోట్లకి వెళ్ళటానికి 2 కాళ్ళుండా కాళ్ళు లేనట్టుగా ఉండటమే నిజమైన ఆత్మసిద్ధి. ఇన్నర్ బ్లాబ్లింగ్ అని అర్థమైంది. అప్పుడు ప్రపంచాన్ని ప్రేమతోటి చూడటం మొదలుపెట్టాం. నేను నా అహంకారం తీసేసిన తర్వాత అప్పుడు ఈ ఆత్మ పైనలోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ లెస్ అవ్వటం. అక్కడ కమెంట్ వచ్చిందమ్మా. కమెంట్ మా మీద మాకు కమెంట్ వచ్చింది. మేము మార్నింగ్ సూర్య నమస్కారాలు చేయిందే, ప్రాణాయామం చేయిందే, దీనికి టిఫిన్ పెట్టడం, ఈ గాడిదలకి టిఫిన్ పెట్టాలని డిసైడ్ చేసుకున్నాం. ఎక్సర్సైజ్ చేయిందే మీకు టిఫిన్ లేదు అంటే మనం ఏం చేయాలంటే మన దేహాన్ని ఇంకో మనిషిలాగా ట్రీట్ చేయాలి. లే 5 గంటలే లే అంటే లెగవాలి, దేహం 3 అయింది లే, ఇదే పెడతా తిను, 2 గంటలు పడుకో అనుకుండా మనసు మన మీద టార్గెట్ చేసేసి అది తిన్న పడుకోమంటే పడుకోదు, ఈ సాలు అంటే ఇంకా తినముంటుంది. నేను మనసుతో చాలా మాట్లాడాము. నైట్ ఫుల్ తినముంటుంది, పొద్దున్న లేక అరగపోతే పడ్డా అంటున్నావే, ఎందుకు తినమంటుంది మనసు. తినమున్నా దేవుడు రేపు పొద్దున్న ఎందుకు తిన్నామంటుంది దేవుడు. మనసు నేను అడిగా, ఇదే మాట నువ్వు తినక ముందు నాకు చెప్పి ఉండాలి కదా. కాబట్టి మనలో చీటింగ్ మనసు ఉంది, మంచి మనసు ఉంది. మీరు గమనించుకోండి. అలాగే మనసులో 2 రకాల మనసులు, అలాగే 2 టిన్స్ లాగా ఉంటది. మంచి మనసు ఒకటి, నిన్ను యామార్చి చేసేది ఇంకో మనసు ఉంటుంది. ఇంకో మనసు ఎలా, డూప్లికేట్ మనసు ఎలా ఉంటుందంటే, నువ్వు మంచోళ్ళలాగా పొగుడుద్దు నిన్ను, ఇప్పుడు తింటే ఏమేది తిను, సంపాదించిందంతా ఎవరు తీసుకెళ్తా, తినడానికి కదా నువ్వు వచ్చింది. ఇది దొంగ మనసు. దొంగ మనసు చెప్పుద్ది, తిను నీకేమి, సంపాదించి తింటానికే కదా. అప్పుడు ఈ కష్టం వచ్చినప్పుడు ఎందుకు తిన్నామంటది ఆ మనసు. ఇట్లా మనం దేన్ని మన దేహం పైన మనం ఎప్పుడే క్వశ్చన్ వేయగలిగామో అన్నీ బ్రేక్ అయిపోతాయి. అప్పుడు ఓహో ఇదేదో నా గురించి అలర్ట్గా ఉన్నాడు. ఏం లేదు తల్లి, ఒక సిఐడి ఆఫీసర్నే దొంగ పోలీస్ స్టేషన్లో కొడతారు, చెట్టు కొడతారు, వాడు తప్పు ఒప్పుకున్నా కొడతారు. అట్లే ఈ మనస్సు కూడా చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. మనసు దగ్గర బట్టి చాలా అవేర్నెస్ ఉండాలంటే కొన్ని మనం ప్రశాంతమైన ఇలాంటి వాతావరణంలోకి వచ్చి మార్నింగ్ నైట్ మీరు స్నానం చేసిన తర్వాత మేము చేసే పని ఏంటంటే, స్నానం చేసి పడుకోే ముందు మార్నింగ్ ఎన్ని గంటలు వేసాను కానుంచి రీలంతా వెనక్కి తీసుకొచ్చి చూడాలి. మనం ఒక్క మనిషికే మన సినిమాని మనం చూడుకునే శక్తి ఉండదు మనిషికి, ఏ జంతువు లేదు. మార్నింగ్ నేను 5 గంటలు లెగవాలనుకున్నాను, ఎన్ని గంటలు వేసాను, రేపు చేయకూడదు మిస్టేక్. నేను వాళ్ళ మీద కోపడ్డాను, కానీ ఇన్ని గంటలు ఈ పని చేయలేకపోయాను. అన్ని కానీ మనం చూసుకుంటా కానీ రీలుగా వస్తూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ కమాండ్ అవుతుంది. మనం రేపు ఆ పని చేయకూడదని. ఎట్లా మనం మన సినిమాని మనం రోజు చూసుకుంటూ ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే, బయట సినిమా ఆయన ఇంకా లేటు రాలేదే, పిల్లోడు కొనుక్కోలేదే, పిల్లోడు చదవలేదే అని వాళ్ళ మీద ఫోకస్ చేస్తాం తప్ప మన మీద ఫోకస్ మర్చిపోయాం. అందుకని మన మీద మనం ఫోకస్ చేసుకున్నప్పుడు అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి అనేది మేము ఈ ఆత్మపైలోకి వెళ్ళి తెలుసుకున్నాం తల్లి. ఇది మేము తెలుసుకున్నది. అందుకని ధ్యానం అనేది మీరు ఇక్కడ కూడా చాలా మంది ధ్యానం కూడా చేయండి, ఈ ఆరోగ్యం తగ్గట్టు. ఇది తెలుసా మీకు, చూసుకుంటారా? సాధ్యాన్ని అంటారు. ఒక కాలంలో ఈయన కానీ వస్తే పిల్లలు ఆడవాళ్ళు కూడా ఆయన మొహం చూస్తే కుదిరితే అలాంటి భయపెట్టించే లాంటి ఒక 6 అడుగులు ఎక్కువగా మనిషి ఫేస్ రఫ్గా ఉంటుంది. అలాంటి ఒక మనిషి ఈరోజు మౌనంగా అరుణాచలంకి వెళ్ళటం, అరుణాచల గిరివలం చేయటం, మేము వెళ్తున్న గురువులందరూ కూడా కలిసి ఇలాంటి ఆరోగ్య గ్రామానికి రావటం. ఎందుకంటే మనుషులు మన అన్నిట్లో ఉండాలి, కానీ మారాలి, మార్చాలి. అదే గొడవలో ఉండిపోతే, అదే తిండి అదే గొడవలో ఉండిపోయి అనుకోండి, ఏంటి మన క్లారిటీ ఏముంది? ఇలాంటి ఒక రఫ్గా ఉండవు మనిషే ఈరోజు మారి మన పక్కన కూర్చొని ఇంత ఆరోగ్యంగా నేను ఉన్నాడంటే, అసలు ఈ తొడలు చూస్తే ఇంత లావు సైజు ఉండేది మీకు తెలీదు. మేము ఫైటింగ్ చేసే వాళ్ళం కదా. మనుషులు చూస్తే మా కెమెరా లోలో పెడితే ఇంకా 10 అడుగులా తెలిసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనసుని ఏం చేశాడు, దేహమే 6.5 అడుగులు దేహం, మనసు చాలా చిన్నితమైన మనసు తీసుకొచ్చారు. అలా ప్రతి మనిషి కూడా మనం తలుచుకుంటే దేహం మారవసరం లేదు, మనం మారితే మొత్తం కంప్లీట్ మారిపోయినట్టే. అలాంటి టార్చన్ గారు ఈరోజు అద్భుతంగా మేము అరుణాచలం వెళ్ళినా ఎక్కడికి నిన్న మౌనంగా ఉండి వచ్చారట 1 వీక్. అసలు మౌనంగా ఉండటం అంటే అంతకంటే ఈ ప్రపంచంలో ఏమీ లేదు తల్లి. ఇదే చెప్పాను చూడు, కొన్ని తెలిసినా తెలియనట్టు ఇన్నట్టు అన్నాను చూడు.
ఇలా చేస్తున్నాడు కొన్ని విషయాల్ని. ఇంకో క్వశ్చన్ ఏదైనా అడగండి తల్లి. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటి తల్లి, ఇంకొకళ్ళు మీరు ఇంకోటి ఏంటంటే ఇంకొకళ్ళు పోల్చుకోవటం అది విషం అంట. వాడు అలాగుండాడు, నేను ఎలాగుండాలి, అలాగుండాలి, అట్లా కాదు. నువ్వు ఎలాగుండాలనుకో, అది నిజమైన హీరో. ఎస్, అందుకని పోలికలు పెంచుకోవద్దు. ఎక్కడైనా మనవాళ్ళు వస్తుంటారు, అలా మాట్లాడుతుంటారు కాబట్టి వీటన్నిటి మీద కమెంట్ మీకు రావాలి తల్లి. ఎందుకంటే అద్భుతమైన ఈ సమయంలో మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రతి క్షణాన్ని అలా బయట నడుస్తున్నప్పుడు ఆ పక్షులు అలా చెట్లు తలలాడిస్తున్నాయి, ప్రతి క్షణం చూస్తూ భూమిని చూస్తూ ఆ గాలి తాగుతున్నప్పుడు ఆ గాలిని తాగుతూ మిమ్మల్ని మీద ఆ ఫోకస్ చేసుకున్నప్పుడు ఒక తెలియని ఉత్సాహం, ఆనందంగా అనిపిస్తుంది బాడీ లోపల. అందుకని ఫోకస్ బయట ప్రపంచం మీద తగ్గించుకొని ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఇదే మీ చెప్పి తినేటప్పుడు లక్ష్మణ గారు ఏం పెట్టినా మన ఆరోగ్యం మంచి కోసమే అనే భావనతోటి మనం పాతలో తిన్నాయన్ని గుర్తు తెచ్చుకొని ఇక్కడ ఈ క్షణం పళ్ళు ముందుకు వచ్చిందంటే నాకు ఒక దేవుడి దగ్గర ప్రసాదంలాగా నా ముందుకు వచ్చింది. ఆ ప్రసాదాన్ని కళ్ళకొద్దుకొని ఎంత ప్రేమగా తింటున్నాను. అప్పుడు మీ రిజల్ట్ కరెక్ట్గా ఉంటుంది. ఈయనేదో తినమంటున్నాడు, మీకు ఇష్టం లేకుండా తిన్నారు అనుకోండి, అది నరకం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకో పాపం ఏంటంటే ఇక్కడికేమో మీరు డేరేసి వస్తారు, వచ్చి 2 రోజులు ఎవరికో ఫోన్ చేస్తారు, మీరు చేస్తారు, అమ్మా నాకు ఇది తింటలేదు, అది చెట్లు ఉండదు. వాళ్ళు నీలో ఉంటా ఒక ప్రశాంతత కూడా డిస్టర్బెన్స్ చేస్తారు. అది ఏంటంటే ఉదాహరణ చెప్పాలి, మా షూటింగ్ లో పైరు అవుతూ ఉంటుంది. అంటే మంట పెట్టి మన బ్యాక్గ్రౌండ్ మంట పెట్టి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సడన్గా ఒక అతనికి మంట అంటుకుందంటే బకెట్లో నీళ్లు ఉన్నాయని ఆ నీళ్లు తీసుకొని పోసాడు. ఆ నీళ్లు కాదు, బకెట్లో పెట్రోల్ ఉంది, పైన అయిపోయి చనిపోయాడు. అట్లాగే మీరు ప్రశాంతంగా ఉండాలని వస్తారు. మీరు మీ మేనమావకో మీ పక్కింటి ఫ్రెండ్కో ఫోన్ చేశారనుకో, ఆ ఫ్రెండ్స్తో ఫోన్ చేశారనుకో, నీళ్లు కాదు పోసేది, వాళ్ళు పెట్రోల్ పోతారు. మిమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళిందా వాళ్ళు ఊరుకోరు. వస్తే ఫోన్లు వచ్చి ఉంటాయి కూడా. అరే ఆడకి ఎందుకు వెళ్ళారు మీరు, అరే ఏజ్ హాస్పిటల్కి వెళ్తే 2 రోజులు తగ్గిస్తాడు కదా, వెళ్తే ఇంకొక రోజు తగ్గిపోతుంది కదా. మీ ప్రశాంతత మొత్తాన్ని కొల్లగొడతారు తల్లి. వన్స్ మీరు డిసైడ్ చేసి వచ్చారంటే ఇదే మీకు ఒక విధమైన ఏంటంటారు బృందావనం, ఇది ఆరోగ్య బృందావనం అనుకొని లాక్ చేసుకోండి మైండ్. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ వెతుకుద్ది, మీరు అనుకున్నది జయించుకొని వెళ్తారు. అట్లాగే మేము వచ్చినప్పుడు కూడా మేము చెన్నై వెళ్ళినప్పుడు మా నాయనమ్మ మా నాన్నగారికి ఫుల్ డ్రింక్స్ ఉండేది. మా నాన్నగారు ఫుల్ ముందు తాగటం, జోదాలు, కోడి పందాలు ఉండేవి. మా నాయనమ్మ మేము సినిమాలోకి వెళ్తామంటే మా ఇద్దరిని పిలిచి వాటి ఒట్టేపించుకుంది. నాన్న మీ నాన్న ఇట్లా తాగి చెడిపోయి ఫ్యామిలీ రెస్పాన్స్ తీసుకోలేదు, మీరు సినిమాలోకి వెళ్ళి ఇలాగా చెడిపోతారని భయంగా ఉంది, నా మీద ఒట్టు అని ఒట్టేపు. చెన్నై వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎలా ఉన్నారో అక్కడ అలా కూడా ఒట్టేసుకుంది. ఆ ఒట్టి ఇంకా మేము రన్నింగ్లోనే ఇలా చూసుకుంటానే ఉంటాం. ఇంత ఒట్టి కూడా టీ కాఫీ కూడా మాకు అలవాటు లేదు, సిగరెట్ బీడీలు పాన్ బారాలు ఏమి ఇంత ఒట్టికి నాట్ అలౌడ్ అనమాట. ఎందుకంటే చెప్తారు చూడు, ఎయిర్పోర్ట్లో మీరు వెళ్ళినప్పుడు బోర్డు పెడతారు, సిజర్ లైటు, స్మోకింగ్, డ్రింక్స్ నాట్ అలౌడ్ బోర్డు పెడతారు కదా, ఫైర్ లైట్ బోర్డు పెడతారు కదా, ఆ బోర్డు ఇక్కడ నోటి దగ్గర పెట్టుకోవాలి. మనం మిడ్ నైట్ బిర్యానీ నాట్ అలౌడ్, మిడ్ నైట్ బిర్యానీ నాట్ అలౌడ్, అర్థమైందా? ఆల్కహాల్ స్మోకింగ్ నాట్ అలౌడ్, డ్రింక్ నాట్ అలౌడ్, అర్థమైందా? ఇట్లా కానీ మనం నోటి దగ్గర బోర్డు పెట్టుకుంటే కొంచెం సేఫ్గా ఉంటాం మనం. అందుకని ఈ బోర్డు అనేది మనం 24 hours మనం ఇప్పుడు మన అలాగే మనం ఉండాలి తల్లి. ఎందుకనంటే ఈ భూమి మీదకి వచ్చామంటే పోయేటప్పుడు కొంతమందికి ఆదర్శంగా ఉండాలి తప్ప రోగాలు ఆడితోడు అమ్మో అయ్యో అని మనం పోతే నువ్వు ఏం తెలుసుకొని వెళ్ళినట్టు. ఈ భూమి మీద భగవంతుడు మనందరినీ హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసామని బయటకి మనం అది వదిలేసి రోగాల రొగ్గులతోటి మనం ఫినిష్ చేసుకుంటే మన ఆనందం ఏంటి? అసలు ఆయన ఎంత బాధపడతాడు, ఆయన ఎంత బాధపడతాడు. అందుకని నా మిత్రులారా, భక్తిపూర్వంగా విశ్వాసంగా ఉండండి. మీ భర్త పట్ల, మీ భార్య పట్ల, మీ పిల్లల పట్ల, సమాజం పట్ల ప్రేమతోటి ఉండండి. అదే ప్రేమ నీ దేహం మీద కూడా చూపించుకోండి. ఎవరు దేశించొద్దు. ప్రతి క్షణం ప్రేమతోటి, ముఖంలో చిరునవ్వుతోటి
హ్యాపీగా ఉండండి. అదే ఆనందం మనకి. 10,000 కోట్ల ఆనందం మనకు. అది డబ్బులు ఆస్తులు ఈ పాస్తులు లెక్క కాదు. అవి వస్తూ పోతూ ఉంటాయి సముద్రం అల్లాగా. ప్రతి క్షణం మొక్కలో చిరునవ్వు ఉంటూ ఉండాలి. ఇది మేము చేస్తున్నారనమాట. లెగుస్తున్నప్పుడు మేము అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. పొద్దున్నే ఆ 5 డేస్ మేము లెగుస్తాం అనమాట. భూమి మీద కాలు పెట్టగలనే అనాలి, ఓహో ఈరోజు నేను లేసానంటే నేనేం చేయటానికి కోసం అని. ఎప్పుడు సత్యం లేకపోతే సత్యం వేసుకోవడం లేసాం అనుకోండి, ఆ రోజు మీ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, ఏదైనా డౌట్ అడగండి. బంగారు తల్లి, బంగారు తల్లి మళ్ళీ అడుగుతుంది. కూర్చున్నారా బంగారం? కూర్చో. ఎందుకంటే మేము మాట్లాడటం కాదు, మీ అనుభవం కూడా చాలా మంచిది. నా బంగారు తల్లి కూర్చో. ఓకే నా బంగారు తల్లి, బంగారు తల్లి మై డాక్టర్ కూర్చో. చెప్పు బంగారం. థ్యాంక్ యూ. ఎందుకంటే కలియుగంలో భక్తి గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ, దేవుడి నామస్మరణ చేసే వాళ్ళు చాలా తక్కువ. అంటే మీలాంటి పెద్దవాళ్ళ నుండి భక్తి అని వింటుంటే మీరు చెప్పినంతా కూడా నాకు కృష్ణుడు అర్జునుడికి ఆ కాలంలో ఏదైతే జ్ఞానం కావాలో అది బోధించారు. మాకు ఎలాంటి మా జ్ఞానం కావాలో మీరు బోధిస్తున్నారు. ఐ స్టార్టెడ్ సీయింగ్ లైఫ్ ఇన్ ఎ డిఫరెంట్ యాంగిల్. అంటే ఇది నార్మల్ నాలెడ్జ్ కాదండి. అమ్మా థాంక్యూ తల్లి. మీరు చెప్పినంతా కూడా ఇట్స్ నాట్ నార్మల్, ఇట్స్ డెఫినెట్లీ నాట్ నార్మల్. చాలా అంటే మీ ఎక్స్పీరియన్స్ అంత ఎక్కువగా ఉంది అండ్ చాలా థ్యాంక్ యూ. నాలాంటి ఒక్కరిని ఇన్స్పైర్ చేసింది అంటే ఈవెన్ ఐ కెన్ గో టు మై ఆఫీస్ అండ్ ఐ కెన్ టెల్ మై ఫ్రెండ్స్. థాంక్యూ తల్లి. అదర్ పీపుల్ విల్ ఇన్స్పైర్ ఫ్రమ్ యూ. సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ లైక్ స్కూల్స్ లో చెప్పేది కాదు, కాలేజ్ లో చెప్పేది కాదు, ఇన్స్టిట్యూట్స్ లో చెప్పేది కాదు, చెప్పట్లేదు. ప్రొఫెషనల్లీ వి ఆర్ గ్రోయింగ్ లైక్ మంచిగా ఎదుగుతున్నాం మనీ పరంగా. కానీ జ్ఞానం మీలాంటి పెద్దవాళ్ళు ఉన్నందుకు అగైన్ చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నా బంగారు తల్లి. థ్యాంక్ యూ. అంటే కృష్ణుడు పర్లా అంత గొప్ప వాళ్ళ మహానుభావులతో మమ్మల్ని అంటే ఏంటంటే అంటే త్యాగానికి మించిన దైవం లేదమ్మా. ఇప్పుడు మా ఇద్దరికి 60 సంవత్సరాల వయసు, మాకు పెళ్ళి అయిపోయి 30 సంవత్సరాలు అయింది. మనంతా జాయింట్ ఫ్యామిలీ. మా నాన్నగారికి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పెళ్ళి అయింది. అందుకు జాయింట్ గానే ఉన్నాం. మా భార్య మా ఇంట్లో పెత్తనం చేస్తుంది, మాకు అవసరం అయితే మా భార్య పూజ చేసి తీసుకుంటాం. కాబట్టి ఒక మనిషి పేషెన్స్ త్యాగంతో ఉంటుంది. అంటే మనం ప్రపంచానికి ఏం చేసావా అనే దానికంటే మనం ఏం చేసాం అది ముఖ్యం. మా భార్యాభర్తల దగ్గర చిన్న ఒట్టేసుకున్నాం, మీకు టెక్నిక్ వాడుకోండి. ఫస్ట్ కోపం ఎవరికి వచ్చిందో భార్యాభర్తల దగ్గర కోపం రావాలి సహజంగా, మన ఎమోషనల్ రావాలి సహజం. ఇది మా భార్య కోపం వచ్చింది అనుకో, నువ్వు ఇష్టం వచ్చినట్టు చుట్టూ, నేను సైలెన్స్ ఉంటా. అది మా ఒప్పందం. నా కోపం వచ్చి నువ్వు సైలెన్స్ ఉంటుంది. గొడవ ఎందుకు ఉంటుంది కనుక నువ్వు ఒకటంటేనే రెండంటే గొడవలు. అర్థమైంది తల్లి. ఇలాంటి టెక్నిక్ అని కానీ మన చిన్న టెక్నిక్కే ఇది. కానీ మనం తెలుసుకుంటే ఇంకోటి ఏంటంటే చిన్న బంగారం అనుకున్నా తల్లి, హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రపంచం ఊరు కూడా అందరూ మంచోళ్ళు లేదు ఈ ప్రపంచంలో. అందుకని అందరికీ చెడ్డోళ్ళు లేదు ఈ ప్రపంచంలో. కానీ మనం ఏం చేయాలంటే ప్రతి మనిషిని వాళ్ళలో ఉన్న తప్పు గుణాలని మనం ఏలుపెట్టి చూసి, నువ్వు అలా అంటోడు, నువ్వు అలా దాని అని పదో వాళ్ళ తప్పులు ఎదుగుతూ ఉంటే కాకుండా వాళ్ళు ఏదో కొన్ని మంచి గుణాలు కొన్ని ఉంటాయి. అన్ని పొద్దుగులు మనం స్టడీ చేయరు కదా, ఆ మంచి గుణాలు మనం రేట్ చేసి కానీ వాళ్ళు కానీ మనం ఎంకరేజ్ చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది అనమాట. ఈ గుణాలని మేము తెలుసుకున్నదే ఇన్నర్ ట్రావెల్ చేసేది. అందుకని నువ్వు కూడా ధ్యానం చేయి తల్లి, మెడిటేషన్ చెయ్యి, చాలా అద్భుతంగా ఉంటుంది. నీకు ఫ్యూచర్ చిన్న వయసు కాబట్టి ఫ్యూచర్ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉండాలంతే, ఎంజాయ్ చేయాలి. ఈ ప్రపంచం అంటే మనం హ్యాపీగా ఉండటానికి వచ్చాం అనమాట. ఊరు మనం డిస్టర్బెన్స్ చేయరు, మన ఊరు డిస్టర్బెన్స్ చేయకూడదు. అందుకే కొన్ని ఏమన్నానంటే, మీ ఉదాహరణ కథ చెప్తాం, బంగారం అడిగింది కాబట్టి. ఒక తక్కిడి ఉంది కదా, మీరు కూరగాయలు తక్కిడి అంటారు కదా. ఈ తక్కిట్లో ఒక తక్కిటి పైకి వెళ్తే భగవంతు దగ్గరికి వెళ్ళాలి, కిందకి వెళ్తే భూమిలోకి వస్తాం. అత్త వాళ్ళు ఇద్దరు ఎదురు కూర్చున్నారు, మీ కథకు వస్తాం. ఇద్దరు తక్కిడి ఉంది, ముజస్పదానైనా అత్త ఒక రాయేసింది కోళ్ళని తిట్టి. నన్ను అంటావా ముజస్పదాన్ని ముసలిదానైనా ఆమె ఒక రాయేసింది. చిన్నదాన్ని నన్ను అంటావు, ఈ ఒక రాయేసింది. ఇట్లా రాళ్ళు వేసుకున్నారు. ఈ తక్కిటి ఎక్కడ ఉంది? సమానంగా ఉంది. అది నెక్స్ట్ ఇంకొక లెవెల్. తక్కిటి ముందుంది. ఆ పెద్దవాళ్ళని ముజస్పదాన అందే. చిన్న కోళ్ళ నవ్వుతూ, అత్త నాకు బంగారు లాంటి కొడుకుని ఇచ్చావు, నన్ను తిట్టకని ఎవరిని తిట్టా తిట్టు అని సైలెన్స్గా ఉంది. రాయేలా నవ్వింది. నీ తిట్ట రాయలేదా అని చెప్పి ఇంకోటి రాయలేసింది.
కోళ్ళ అలా పైకి లేచి ఎక్కడికి భగవంతుడి దగ్గరికి. అలాగే కోళ్ళ పక్క వచ్చింది పెద్ద ముసలుడు, మన ఈ ఊరికి సగనం కావాలి, కోళ్ళ వచ్చింది, కుదిరేదా నీకు ముసలిదాన్ని కూర్చోవచ్చు కానీ రాయేసింది. నా కొడుకు నేను అన్నం పెడితే తింటానన్నాడమ్మా, నువ్వు అవసరం లేదా ఆ భార్య పెట్టి తింటాను అంటున్నా, నన్ను మించిందాను కదా, నువ్వు తింటే నేను ఎవరితో తిట్టు అని సైలెన్స్ కూర్చుంది. తక్కిలో రాయేలా ఎక్కడి నుంచో వచ్చావు, అమ్మ నమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చి ఇక్కడికి వచ్చావు, నీకు ఎమోషనల్ బయట ఎందుకు ఊరుకుంటారు, ముసలాంగా నన్ను తిట్టు అందే. 4 రోజులు తిట్టుద్దా, 5 రోజులు తిట్టుద్దా నిన్ను, సైలెన్స్గా ఉంది. ఈ తక్కటి కిందకి వెళ్ళింది, ఆవిడ కిందకి వెళ్ళింది, పైలేసి. మాటకు మాట అంటే మనిషివి, మాట్లాడినప్పుడు సైలెన్స్ ఉంటే భగవంతుడు ఇదేం చేయలేదు, సైలెన్స్గా ఉండాలి. థ్యాంక్ యూ మీకు, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ మీ కాల్ గారికి. వాళ్ళు ఎవరు ఉన్నారు, రండి రండి బంగారం రా బంగారం. అంటే ఈ కథని బంగారానికి ఏం మాట్లాడరా, అబ్బా ఈ ప్రపంచంలో ఇదే నిదర్శనం. నీ పేరు బంగారం, పేరేంటమ్మా? థ్యాంక్ యూ బంగారు తల్లి. అదుడు ఒక తల్లి పొజిషన్స్ లో అత్తయ్య ఇలాంటి ప్రేమగా చూస్తుంది, అందుకే ఇలాంటి ప్రపంచం ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నప్పుడు ప్రపంచం కొంచెం చల్లగా ఉందని మనస్ఫూర్తి అనుకుంటున్నాను. మీలాంటి ఉండబట్టే కొంచెం అలా ఉంది, అలా ఉంది. మీ గురించి మీరు జాయిన్ అయ్యారు కదా, ఈవిడికి తోడుగా ఈవిడికి దగ్గరగా ఉన్న కూతురు కానీ కొడుకుని కానీ పెట్టండి అని అన్నాను. కోడల క్యారెక్టర్ మనకు తెలుసు కదా, ఈవిడ ఏమందంటే కూతురు కొడుకులు కాదు నా కోడలే కావాలి అని అన్నారు. ఏంటంటే నన్ను ఒక తల్లిలా నా కోడలు చూసుకుంటానండి, నా కోడలే నాకు కావాలని చెప్పేసి అడిగింది. ఆ కోడలు కూడా ఒక తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఇప్పుడు ఈ తల్లి నీకు ఆత్మలో నీకు ఇల్లు స్వర్గం ఇల్లు ఉంది అక్కడ పరలోకంలో అంటగా. ఇది కాన్ఫిడెన్స్ లెవెల్. థ్యాంక్ యూ బంగారు తల్లు. ఏది అడగండి, లాస్ట్ లో మాట్లాడండి. మాట్లాడండి రండి, మాట్లాడు తల్లి. ఆ బంగారు తల్లి ఎంత ముందు రండి బెదరా. ఆరోగ్య గ్రామంలో రామలక్ష్మణులతో నెల్లూరు నుంచి వచ్చారా, సంతోషం. మేము పురాణాల్లో వింటూ ఉంటాము రామలక్ష్మణుడి గురించి. మేము ఇప్పుడు నిజ జీవితంలో రామలక్ష్మణుని చూస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ఆ అన్నదమ్ముల మధ్య ఐక్యత ఎలా ఉండాలనేది మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాం సార్. ఎందుకంటే మీరు ఒక మంచి ప్రొఫెషన్ లో ఉన్నారు, మీరు బాగా అన్నిటినీ సాధించిన వాళ్ళు. అంటే ఎవరైనా సరే ఒక మంచి స్థాయికి పోయినప్పుడు స్వార్థం పెరుగుతుంది, స్వార్థం పెరిగినప్పుడు రిలేషన్స్ ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఇప్పుడున్న మనం చూస్తున్న ఈ సొసైటీలో మేము కొంతమంది ఫ్రెండ్స్ నడుతుంటే పోలీస్ స్టేషన్ కోర్టులో అంటే అనందంలో కూడా ఎక్కువ ఉన్నాయంట. ఏది గజం తలం దగ్గర, సెంటు భూమి, ఒక్కొక్కసారి బంగారం దగ్గర గొడవలు. కాబట్టి మిమ్మల్ని చూసి చాలా ఆనందం వేసింది సార్. ముఖ్యంగా లక్ష్మణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్, నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎన్ని రోజులు ఉన్నావు, ఎట్లా ఎన్ని రోజులు? నేను వచ్చి 2 days. ఎన్ని రోజులు ఉన్నావు? 15 days ఉండాలని వచ్చినాను. ఓకే, మీ మేడం గారు వచ్చారా? నమస్తే బంగారు తల్లి. నువ్వులంటే మీ ఇద్దరికి చెప్పాలంటే చూస్తుంటే మీరు ఆరోగ్యంగానే ఉన్నారు, అయినా కానీ మీరు ఆరోగ్యం గురించి వచ్చారు చూడు, ద గ్రేట్. ఎందుకంటే మన మొక్క మానైనాక తెంచలేము, మొక్క ఉన్నప్పుడే తెలుస్తూ ఉంటారు కదా. ఇలా స్టార్టింగ్ వచ్చినప్పుడే ఈ దేహం మీద ఆహారం మీద అవేర్నెస్ వచ్చి ఇలాంటి మంచి డైట్ గా ఫాలో అవుతున్నారు అనుకో తల్లి, ఫ్యూచర్ కూడా మీకు ఇంకా మీకు వచ్చే కాలానికి కూడా ఎంత హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎంత ముందు తెలుసుకుంటే అంత మంచిది. ఈ గ్రామానికి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా బంగారు రండి తల్లి. మాది ఫస్ట్ శాలరీ, మా ఊర్లో శాలరీ మా రూపాయికి వెళ్ళాము మేము.
స్కూల్కి వెళ్ళలేదు, మేకలు కట్టడానికి గేదెలు కట్టడానికి వెళ్ళేవాడు అనమాట. మా తాతగారు మా భుజానికి తీసుకెళ్ళి పొలం తీసుకెళ్ళేవాడు. మాది రూపాయి కాడ నుంచి మా జీవితం స్టార్ట్ అయ్యి ఇప్పుడు చెప్పలేము, చెప్పకూడదు. తర్వాత మా సినిమా ఇండస్ట్రీలో మాకు ఇప్పుడు ఏంటంటే నా తల్లి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొన్న కొత్తగా వచ్చిన డబ్బులు నోట్లు ఎలా ఉంటాయి కూడా తెలియదు, డబ్బులు మాకు తెలియదు. మాకేంటంటే మా ఆవిడ గారు వెళ్ళినప్పుడు ఆవిడ మీరు ఎప్పుడు వస్తారని ఫోన్ చేసింది. ఏంటి ఇంత ప్రేమ నా మీద అనుకున్నాను నేను. లేదంటే నెల వచ్చిన చెక్కు మీద సంతకాలు పెట్టడం రండి అన్నారు. ఓహో ఇందుకా. అందుకని చెక్కు పవర్ కూడా మా ఆవిడ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసాము. అందుకని డబ్బులు కొత్త నోట్లు ఎలాంటి కూడా తెలియదు, డబ్బుల మీద పెద్ద అమోహం లేదు, పదవి మీద లేదు, వీటి మీద లేదు అనేది మేము ఆత్మ పైన వెళ్ళాక మేము ట్రావెల్ చేయడం చేసింది అనమాట. ఎందుకు ఆ డౌట్ కూడా ఏంటంటే మా మేనేజర్ షూటింగ్కి వెళ్ళిన తర్వాత చెప్పాడు ఆ కంపెనీ వాళ్ళు మీకు డబ్బులు లేదు అన్నాడు. అంటే అప్పుడు దాకా ప్రేమగా ఫైటింగ్ చేస్తున్న వాడిని ఫోన్ చేయగల ఆ సినిమాలో డబ్బులు లేదు అనగానే మారింది కొంచెం పని నోటికి ఎంత ఎందుకు చేయాలన్నాడు అనిపించింది. ఓహో అందుకని కొన్ని డబ్బులు ఇస్తే బాగా ట్రై చేస్తున్నా, డబ్బులు ఇది పని చేస్తాం మా మేనేజర్ చెప్పాం. డబ్బులు ఇచ్చింది ఈంది మాకు తెలియదు, పనిని మేము అన్ని రకాల ఎవరు ఇచ్చినా ఈ పని ప్రేమతో చేస్తాము, అది మీరు చూసుకోండి అని చెప్పేశాం. అందుకంటే తల్లి నేను అంటే ఇలాంటి ప్రాబ్లం లక్షణాలు కూడా వస్తాయి, ఆయన కూడా నిరంతరం వస్తూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం. ఎప్పుడు కూడా మేము అనుకుంటాం తల్లి మనం పనిచేసింది మనుషులు చూసినట్టు పని చేయకూడదు అనేది. అంటే వాచింగ్ ద గాడ్. ఎందుకంటే మన సీసీ కెమెరా ఎప్పుడు ఫాలో అవుతుంది, ఆత్మ అనే ఒక కెమెరా 24 hours ఫాలో అవుతుంది. మనం తప్పు మాట్లాడవచ్చు, తెలియదు ఈ అనొచ్చు అనొచ్చు. స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళినట్టు యాక్ట్ చేసి చదివినట్టు యాక్ట్ చేసినట్టు స్కూల్ బయట స్కూల్ టీచర్ని యాక్ట్ చేయొచ్చు. కానీ భగవంతుడు సీసీ కెమెరాలో ఒక కెమెరా ఉంది చూడండి. నిన్ను ఇలా కథ చెప్తాం. ఒక శిశువుల దగ్గర పెద్ద శిశువుల చేతను తీసుకున్నారంట. గురువు అతనికి మెయిన్ శిశువుడిని ఆయన చనిపోతూ ఇవుని డిసైడ్ చేద్దామనే కోసం టెస్ట్ పెట్టాడంట. శిశువులు అందరూ పిలిచేసి మనిషికి ఒక జాంకాయ ఇచ్చేసి ఎవరు కనీసం తిరురాముని పంపించాడంట. ఎవరికి అగపడకుండా తిరురాముని అట ఒకళ్ళు చెట్టు కిందకి వెళ్ళి తిన్నారంట, ఒకళ్ళు చెట్టు ఎక్కి తినొచ్చాడు, ఒకళ్ళు రాయి కిందకి వెళ్ళి తిన్నారంట. ఒక్క అతను మడి తినకుండా తెచ్చాడంట. ఇప్పుడు అందరు లైన్లో వచ్చి ఒకళ్ళు ఇలా తిన్నా సార్ ఎలా తిన్నాను నేను అడిగారంట, ఏది తినకుండా వచ్చి ఏంటి అన్నాడంట. సార్ నేను తింటే నాకు తెలుస్తుంది సార్ అన్నాడంట. అంటే మన తప్పు మనకు తెలియకుండా ఏం జరగదు, అదే మన సాక్షి. మీరు తిన్న ఆహారం మీకు తెలియకుండా మీరు తినలేదు, మీకు తెలిసే తిన్నారు, అది అర్థమైందా? అందుకని ఎక్కడైనా తెలిసి ఆరోగ్య గ్రామంలో పుట్టి తినదు. నా బంగారు తల్లే ఇంకేంటి అడగండి. ఓకే మీరు మాట్లాడండి. ఓకేనా? మన ఆరోగ్య గ్రామం తరఫున అందరు కలిసి షీల్లో దిగుతారండి. అది అందరూ అంటే విడివిడిగా మీరు నచ్చిన ఫోటోలు దిగండి, అలాగే గ్రూప్గా ఫోటోలు దిగండి. మీ అందరికి కూడా జ్ఞానోదయం అయ్యిందా? ఓకేనా? అది చూసారా, ఇది ఒక్క ఆరోగ్య గ్రామంలోనే సాధ్యం. మనం అందరూ కూడా మైండ్ సెట్లు ఎలా ఉంటాం కాబట్టి వచ్చాం కదా, మనం అందరం డిసైడ్ అయ్యి వచ్చాం ఇక్కడికి. మనం వేరే చోటుకుంటే మా మాటలు మీరు ఎక్కవమ్మా అంతా కూడా మీరంతా ఒక రూట్కి వచ్చారు, కంట్రోల్కి వచ్చారు. మీరు ఇక్కడ చెప్పులు తీసి చూసారా, చెప్పులు తీసి నడవండి. ఈ లోపల ఎత్తుంది, రాగుంది, బొక్కుంది, ఇసుకుంది. ఇక్కడ పాజిటివ్ చూసారా, యాంటీనా చెప్పాను రాత్రి మీకు. ఇక్కడ నుంచి సూర్యకిరణాలు ప్రకృతి నుంచి వచ్చేవన్నీ కూడా ఇక్కడ ఇది యాంటీనా. మనం చుట్టూ అనుకుంటున్నావా? కాదు, యాంటీనా ఇక్కడ నుంచి మన పాజిటివ్ తీసుకొని ఇలా బాడీ నుంచి తీసుకెళ్ళి నెగిటివ్ని కిందకి పంపించేస్తుంది. మనం ఏం చేస్తున్నాం, అడ్డు పెట్టేస్తాం. ఈ కాలుకి చెప్పులు వేస్తాం, కొంచెం భూమి మీద నడవండి అమ్మా. ఈవినింగ్ 4 to 5 లోపల ఎండలో కొంచెం తీసుకోండి. మార్నింగ్ 8 to 9 కూడా ఎండకు తీసుకోండి, చాలా మంచిది. అంటే ఈ సమ్మర్ ఎండ మరీ మధ్యాహ్నం వద్దు, మీరు కొంచెం ఈవినింగ్ ఎండ 4 o'clock కొంచెం ఎండ లోపల ఆ సూర్యుడు డైరెక్ట్గా పడ్డాడు అనుకోండి, చాలా ఓహో మన మీద భగవంతుడు మన మీద కన్ను చేసినంత ఫీలింగ్ హ్యాపీగా సూర్యుని చూస్తారు. హ్యాపీగా నడవండి, చెప్పులు లేకుండా కొంచెం ఫ్రీగా నడవండి. నడవలేరు అనకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ భూమి మీద కాలు పెడుతున్నప్పుడు ఒక కాలుని ఎంజాయ్ చేస్తూ, కాళ్ళు గుచ్చుకున్న చిన్న రాళ్ళని చూస్తూ ఆ ఫీల్డ్ ఎంజాయ్ చేస్తూ గాలి తగ్గుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఉన్న 4 రోజులు హ్యాపీగా మీతోటి మీరు ఉండండి అంతే. చూసారు కదమ్మా, చాలా 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 అనుభవజ్ఞులు. ఎన్నో ఆశ్రమాలు తిరిగారు, ఎన్నో టేస్టులు చూశారు. ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడికి వెళ్ళారు, కానీ ఎక్కడ ఏమీ లేదు, మన లోపలేదు ఉంది అని తెలుసుకున్నారు. మీరు కూడా ఒక్కసారి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి, వేరే ఆహారంతో దీన్ని కంపేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు తినేవన్నీ కూడా కలుషిత ఆహారం తినే మీరు ఇక్కడ వరకు వచ్చారు. ఇది ఆరోగ్య గ్రామం, ఒక బంగారం. దీంట్లోకి మీరు అడుగు పెట్టారు. చూడండి,
ఇటువైపు బ్యాంబూస్ ఉన్నాయి, వెదురు మొక్కలు ఉన్నాయి. ఇటువైపు బ్యాంబూస్ ఉన్నాయి, పైన బ్యాంబూ ఉంది. ఇదేంటో తెలుసా సైన్స్ ప్రకారంగా? బ్యాంబూ మొక్కలు పెడతాను ఇంట్లో, తెలుసా మీకు? ఇంట్లో ఉంటుంది, ఇంట్లో మా టేబుల్ మీద ఉంటుంది. అది నెట్టు తీసుకుంటుంది అన్నమాట, చిన్న మొక్క. అలాంటిది వృక్షాలు పాతాను చూడండి. ఇక్కడ కూర్చోండి మీరు, ఈ పక్కన ఈ నెగిటివ్ లాగుతుంది, ఈ పక్కన ఈ నెగిటివ్ లాగుతుంది. ఇదిగో తడిక, నెత్తి మీద తడిక. తీసుకొచ్చి చేయించండి. ఎప్పటికప్పుడు ఒక పిల్లి దాని ఎనర్జీ పెంచుకోవడానికి పైన తిరుగుతుంది. తెలుసా మీకు ఆ విషయం? దాన్ని మేమేమంటలేదు, అది పడేస్తుంది, మళ్ళీ పుడుతున్నాం. ఇది ప్రకృతి ధర్మం, ఇది ఆరోగ్య గ్రామం. మీరు ప్రతి ఒక్కటే ఒక మొక్కను చూడండి. అన్నయ్య గారు ఇద్దరు ఎంత మాట్లాడుతారు, ఆ చెట్టు అలా ఊగుతుంది అంటే నేను సంతోషంగా. అదే నేను చూసి హ్యాపీగా వెల్కమ్ చెబుతుంటాం. చెట్లు మేము నడుస్తున్నప్పుడు కేబీఆర్ నడుస్తూ ఉంటాం, చెట్లు ఊగుతూ ఉంటాయి కదా, అలా మనం చూసి పిల్లలు నవ్వుతూ ఎలా వెల్కమ్ చెబుతుంటారు. చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుంది. మీరు గమనిస్తే సూర్యుడు మొత్తం నిన్ను చూస్తున్నాడు, చంద్రుడు నిన్ను చూస్తున్నాడు, నక్షత్రాలు నిన్ను చూస్తున్నాయి, చెట్లు నిన్ను చూస్తున్నాయి, పక్షులు నిన్ను చూస్తున్నాయి. చూస్తుంటే ఓ ప్రపంచం అంతా నన్ను చూస్తుందా, నేను అంత గొప్పవాడిని అని ఫీల్ అవ్వాలి. మేము నడుస్తూ ఫీల్ అవుతాం. మీకు ఎందుకు తెలుసా? ఉదయం కరెక్ట్గా 5:36 లోపు మీ గుమ్మాల దగ్గరికి పక్షులు వచ్చి కోతల కోసమే తెలుసా మీకు? ఎందుకు అనుకుంటున్నారు? లేవండి, ఆరోగ్యం సరి చేసుకోండి లేకంటే చెప్తున్నాయి. ఇది సిటీలో సాధ్యం కాదు, ఒక ఆరోగ్య గ్రామంలోని. నెక్స్ట్ గాలి ఎంత మీకు ఆనందం ఇస్తుందో తెలుసా? మీరు హైదరాబాద్లో గాలి ఊపిరి పీల్చుకుంటున్నారు అంతే, ఇక్కడ అలా కాదు. భోజనంతో పాటు గాలిని కూడా భోంచేస్తున్నారు. కొనుక్కుంటున్నారండి బయట. అలాంటిది ఆక్సిజన్ ఎంత బాగా పీల్చుకుంటున్నారు తెలుసా? మీరు పీల్చుకుంటట్లే, ఈ వృక్షాలు మీకు అందిస్తారు. అది ఇందాక మేము అక్కడ నిన్న మేము అక్కడ గ్రామానికి ఒకటి వెళ్ళాము. అక్కడ విలేజ్లో ఒక రైతు పెట్టారు, సహజ జీవనం అని ఒక శాస్త్రం ఉంది అక్కడ. నేను వెళ్ళి ఒక 2 రోజులు ఉండి వచ్చాం అక్కడ. కర్ణాటక చిట్టుకుప్ప అనే ఊరిలో. అంటే అది యాక్చువల్ న్యాచురల్ ఫారెస్ట్ లో ఉంది, ఆహారం కాదు అది, ఫారెస్ట్ లో న్యాచురల్గా ఉండేది. ఆ గురుగారు చెప్పాడు, ఒక మాట చెప్పాడు, ఈ ఎయిర్లో ఉండే అనంతమైన శక్తి ఇలాంటి వాతావరణంలో ఉండేదానికి, టౌన్లో ఆ సౌండ్ ట్రాఫిక్లో ఉండేదానికి 50% లెస్ ఉందంటమ్మా. మనం పిలిచిన గాలిలో శక్తి అంత ఎనర్జీ తేడా ఉందంట. ఇక్కడ పిలుచుకుంటే 100% ఎనర్జీ తోటి ఉండే గాలి, ఇదే గాలి టౌన్లో పిలుచుకుంటే 50% మీకు 25% ఉందంట. వాళ్ళు ఆరాధన చేసి చెప్తున్నాడు గురుగారు. అందుకని అప్పుడప్పుడు ఇంటి నుంచి ఫారెస్ట్ కానీ ఇలాంటి ఫామ్ హౌస్లకి ఇలాంటికి వెళ్ళి మంత్లీ ఇయర్లీ 50 టైం అంటా కానీ వెళ్తా ఉండంటే తెలియకుండా ఎనర్జీ కొడుతూ ఉంటుంది అనేది ఆ గురుగారు చెప్తుంటే ఆశ్చర్యపోయింది. మొదటి రోజు నా దగ్గరికి వచ్చి నువ్వు సరిపెట్టలేవు ఈ జనాలకని చెప్పి మళ్ళీ టార్చర్. ముందు ప్రపంచం అంతా నీ టార్చ్ చూస్తారు, ఇది ఆహార విధానం ఆశామనిషిగా వ్యవహారం కాదని రామలక్ష్మణుడు ఇద్దరు వచ్చి ఫస్ట్ కాలు పెట్టి ఆశీర్వదించారు. అలాగే దేదీప్యమానంగా రోజు రోజుకి మీ అందరి ఆశీస్సులతో ఇది విరచలుతుంది ఈ రోజున. అలాగే మీ అందరి తరఫున మీ అందరికీ మంచి సందేశం ఇచ్చి మీ అందరినీ ఉత్సాహపరిచినటువంటి మా అన్నలిద్దరికీ కూడా శతకోటి వందనాలు తెలుపుకుంటూ మీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి.